సాయంత్రం గుళ్ళో కార్తీక దీపం పెట్టాలి రవి. నువ్వు ఏర్పాట్లు చూడు. నేను అభిషేకం చేసి గుళ్ళోకి వస్తాను. అలాగే సార్. స్వామి, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది నా కూతురు అను కోసం. నాలో జీవించి ఉన్న ఆశకు ప్రాణం పోయడానికి నా మనసంతా మీ మీద లగ్నం చేసి అభిషేకం చేస్తాను. నా కోరిక నెరవేర్చండి స్వామి. ఓం నమః శివాయ. అమ్మా, పాపను నిలబెట్టి ఇలా నిదానంగా నడిపించండి అమ్మా. నిదానంగా కిందకి దిగమ్మా. లేచి నిలబెట్టండి అమ్మా. నానమ్మా, నా వల్ల కావట్లేదు, చాలా నొప్పిగా ఉంది. అమ్మా బంగారు, మనిషికి మనోశక్తి చాలా బలమైనది. ఆ బలంతో ఎంత బలహీనతనైనా జయించవచ్చు. నీ మనోశక్తితో నువ్వు నడవగలనని నిశ్చయించుకో తల్లి. నేను నడవగలననుకుంటూ ముందుకు అడుగులేయి తల్లి. అమ్మా, మీరింకొదిలేయండి. నడు అమ్మా. చిన్నగా చిన్నగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.